సండే ఆ ఏర్పాట్లు చూడు. అలాగే ఆర్య. అక్కర్లేదు. మీ నుండి ఫోన్ రాగానే ఇలాంటి మిరాకిల్ ఏదో జరుగుతుందని ఊహించే నేను అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా వచ్చాను. బయట కార్లో పూలు పళ్ళు తాంబూలాలతో పాటు కన్యాదానం చేసే మా అన్నయ్య కూడా రెడీగా ఉన్నాడు. రావాల్సిన వాళ్ళందరూ వచ్చాక ఇంకా ఆలస్యం దేనికి? లోపలికి రమ్మను. థ్యాంక్ యూ. మీరు ఇంత త్వరగా పర్మిషన్ ఇస్తారనుకోలేదు. హలో అన్నయ్య, తాంబూలాలు తీసుకుని వచ్చేసేయ్. ఇక్కడ బావగారు వెయిటింగ్. ఈ ఎంట్రీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? రాహుకాలం వచ్చేసేలా ఉంది. తాంబూలాలు మార్చుకుందామా బావగారు? రేయ్, ఎవట్రా నీకు బావా? నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికే
అది మా దాదా ఎదురుగుండానే వస్తావా? చెల్లెల్ని అడ్డం పెట్టుకుని ఇంత నాటకం ఆడడానికి సిగ్గులేదు? ప్రాణాలతో వదలకూడదు నిన్ను. ఏయ్, నీరజ్, రేయ్. మా అన్నయ్యని వదులు. నీకే చెప్పేది వదులు. నీరజ్. You shut up. కూల్ 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 నీరజ్, కూల్ కూల్ కూల్. శత్రువులు ఎప్పటికీ శత్రువులానే ఉండాలనే రూల్ లేదు. వీ కెన్ బికమ్ ఫ్రెండ్స్ ఆల్సో మ్యాన్. మీరైనా చెప్పండి బావగారు. మాటిచ్చారు ఆర్యవర్ధన్ గారు, అప్పుడే మర్చిపోయారా? మాట సంగతి పక్కన పెట్టు. నువ్వు ఈ నీచుడికి చెల్లెలువని తెలుసుంటే నిన్ను ఇంట్లో అడుగు కూడా పెట్టనిచ్చేవాళ్ళం కాదు. అంటే ఏంటి? బ్రోయిన్లు ఇచ్చిన మాటని తప్పమంటున్నారా? ఇదంతా మీరందరూ కలిసి పన్నిన కుట్ర అంటున్నాను. మర్యాదగా అందరూ బయటికి పండి. ఆ మాట ఆర్యవర్ధన్ గారిని చెప్పమను. దాదా, వీడు మన ఫ్యామిలీని చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు కదా దాదా. ఆ విషయం మీకు కూడా తెలుసు. వీడి చెల్లిని మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి దాదా? వాడిని బయటికి వెళ్ళమని చెప్పండి దాదా. వాడిని బయటికి వెళ్ళమని చెప్పండి దాదా, ప్లీజ్. ఇంకా ఆలోచిస్తారేంటి సార్? వెళ్ళమని చెప్పండి సార్. మనకి ఈ సంబంధం వద్దు సార్. ప్లీజ్ సార్, చెప్పండి సార్. అవును దాదా, వెళ్ళమని అంజలి, జలంధర్ చేతుల మీదుగా మీరు తాంబూలం తీసుకోండి. దాదా, మీరేం చేస్తున్నారు? స్కూల్కి నేను ఇచ్చిన మాట కన్నా నాకేది ముఖ్యం కాదు. ప్రతి పగకి ఏదో ఒక చోట ఫుల్ స్టాప్ ఉండాలి. అది ఇదే అవ్వాలి. తాంబూలాలు తీసుకోండి. నాకు తెలుసు, మా బావ గోల్డ్. ఇచ్చిన మాట కోసం ఏమైనా చేస్తాడు. మీరేంటమ్మా ఇంకా అక్కడే ఉన్నారు? రండి, తాంబూలాలు మార్చుకోవాలి. రండి, ఇవ్వమ్మా, ఇటు ఇవ్వమ్మా. రామ్మా, వచ్చి తీసుకో. రండి. తీసుకోండి. తీసుకోండి, మా బావగారు చెప్పారు కదా. ఈ రోజు నుంచి మనం అంతా బంధువులం. ఒకరి కోసం ఒకరు ప్రాణం తీసుకునే అంతా, సారీ, ప్రాణం ఇచ్చేంత దగ్గర బంధువులం. బావుగారు, మిమ్మల్ని ఒకసారి గట్టిగా హగ్ చేసుకోవాలనుంది. ఓకే.
టైం పడుతుందిలే, పర్లేదు. అట్లీస్ట్ షేక్ హ్యాండ్. ఓహో, ఇది కూడా వద్దా? ఓకే. పెళ్లి ముహూర్తాలు పెట్టించి, శుభలేఖలు అచ్చువేయించి, కళ్యాణ మండపంలో మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన జల్లుకొని థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై ప్రపోజల్. ఈ చేతులిక ఎప్పటికీ కలిసుంటాయి. కంగ్రాచులేషన్స్ బ్రో. వాట్ ఈస్ దిస్ దాదా? అసలు ఏం జరుగుతోంది దాదా? మాకు అసలు అర్థం కాక పిచ్చెక్కిపోతుంది దాదా. చెప్పండి దాదా. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మీరు దీని గురించి ఎక్కువ థింక్ చేయకండి. ఫైన్ ఏంటి దాదా? దేవత లాంటి వదినమ్మ ప్లేస్ని ఆ రాక్షసికి, దట్టు జలంధర్ చెల్లెలికిస్తూ ఏంటి ఫైన్ దాదా? దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫైన్. నీరజ్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. యూ డోంట్ ఓవర్ థింక్ అబౌట్ దిస్. అంజలి, నీరజ్ని లోపలికి తీసుకెళ్ళాం. దాదా, వెళ్ళండి. ఎక్సలెంట్ ఆర్య, పర్ఫెక్ట్. అంతా నువ్వు చెప్పినట్టుగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆర్య? నాకు ఛాయ్కి పెళ్ళనే విషయం అను వరకు రీచ్ అవ్వాల్సిందే. బట్ తను నమ్మదు. అందుకే వారసత్వం కోసం పిల్లల్ని దత్తత తీసుకుంటున్నాము. అందుకే ఈ పెళ్లి కూడా అనేలాగా పబ్లిసిటీ జరగాలి. అప్పటికి అనులో భయం, పిల్లల ఫ్యూచర్ పట్ల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మొదలై తనంతట తానే వచ్చి నా పెళ్లి నాపుతుంది. ఓకే ఆర్య, బట్ రేపు పెళ్లి జరగకపోతే నువ్వు ఛాయని నమ్మించి మోసం చేశావని సొసైటీలో నీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందేమో. తనకు ఆ ఛాన్స్ రాదు జండే. బికాస్ తన పెళ్లి జరిగి తీరుతుంది. ఆర్య, ఎస్ జండే. సో రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని మన గెస్ట్ హౌస్లో ఉంచు.
వాళ్ళందరూ నా బిజినెస్ పార్ట్నర్స్ లేదా ఫ్రెండ్స్ అని చెప్పు. ఎవ్వరికి ఏ డౌటు రాకూడదు. ఓకే ఆర్య. అఖి, నేను ఇప్పుడే వస్తా. సార్, మా పిల్లల చదువులు అన్యాయం అయిపోతాయి. మీరే కాపాడండి సార్. మీరేం వరీ కాకండి. ఎవరైతే ఈ స్కూల్ని సీజ్ చేశారో వాళ్ళతో అన్ని విషయాలు డిస్కస్ చేశాను. వాళ్ళే ఈ స్కూల్ని రీఓపెన్ చేస్తారు. చాలా సంతోషం సార్. మీరు అనుకున్నది సాధిస్తారని, ఇచ్చిన మాట తప్పరని నాకు తెలుసు సార్. స్కూల్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారంటే సార్ వీళ్ళ పొగరు అనిచేలా ఏదో ఒకటి చేసే ఉంటారు. పైకి మాత్రం నవ్వు మొహాలతో ఉన్నా లోపల కుళ్ళిపోతూ ఉంటారు. ఇంకా చూస్తున్నారేంటి? సార్ చెప్పింది అర్థం కాలేదా? ఓపెన్ చేయండి. గేట్ ఓపెన్ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ డియర్. హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ ఫ్రెండ్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. అభయ్, ఫస్ట్ టైం నేను నీకు నచ్చినట్టున్నాను. మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాలని మా అమ్మ చెప్పింది. మీరు మంచి పని చేశారు కదా, అందుకే నాకు నచ్చారు. హో, థ్యాంక్ యూ అభయ్. అక్కి, క్లాస్కి వెళ్దామా? ఓకే అన్నయ్య. ఓకే ఫ్రెండ్, మళ్ళీ కలుస్తానే. బాయ్. వెళ్ళండి. బాయ్. బాయ్ సార్. కన్న పిల్లలు అని తెలియకపోయినా ఇంత ప్రేమను చూపిస్తున్నాడు అంటే అదే తన పిల్లలు అని తెలిస్తే వాళ్లే తన ప్రపంచం అయిపోతారేమో. అలా జరగకూడదు. ఆర్యవర్ధన్ జీవితంలో నేను తప్ప వేరే ఎవ్వరూ ఉండకూడదు. అయితే పిల్లల్ని దూరం చేసే ప్లాన్ చేయాలి. ముందైతే మీతో బ్రోయిన్ల పెళ్లి జరగనివ్వండి. ఆలోపు మనం చేయాల్సింది మనం చేద్దాం.
ఇంతమంది పేరెంట్స్ నమ్మకం భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించండి. తప్పకుండా సార్. హ్మ్. ఉద్యోగం పోయి మేం రోడ్డు మీద పడతాం అనుకున్నాం, కానీ మీ వల్ల ఆ పరిస్థితి రాలేదు. మీకెప్పటికీ రుణపడి ఉంటాం. మీరు చెప్పినట్టే మా బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తాం. ఓకే. సార్, లోపలికొచ్చి టీ తీసుకుని వెళ్ళండి ప్లీజ్. పర్లేదు. మా సంతోషం కోసం ప్లీజ్. ఓకే. మనల్ని ఎవరు కనీసం కేర్ కూడా చేయట్లేదు. దాన్నే ఫేస్ వాల్యూ అంటారు.